మొట్టమొదట ఈ యొక్క 14 భువనాలని పరిపాలిస్తూ ఉన్నటువంటి వారు ఇంద్రాది దేవతలు. ఆ దేవతలందరూ కూడా పరిపాలిస్తూ ఉన్నారు. ఇంద్రుడు ఆధిపత్యాన్ని వహిస్తూ మిగిలినటువంటి దేవతలందరూ కూడా ఇంద్రుడికి సహాయం చేస్తూ దేవతలందరూ కూడా ఈ లోకాన్ని పరిపాలిస్తూ ఉన్నారు. అటువంటి పరిపాలిస్తున్నటువంటి సమయంలో కించిత్ గర్వం అనేది ఇంద్రుడికి ఏర్పడింది. ఎందుకంటే నా చేత పరిపాలిస్తుంది కాబట్టి మొత్తం అంతా కూడా ఈ లోకం అంతా కూడా నా కిందే, నేను ఎంత చెప్తే అంత అన్నటువంటి స్థితిలోకి వెళ్ళిపోయాడు ఇంద్రుడు. ఆ వెళ్ళిపోయినటువంటి ఇంద్రుడు గర్వం ఎంత స్థాయికి వెళ్ళిపోయింది అంటే భగవంతుడి యొక్క నిర్మాల్యం కూడా కించపరిచేటటువంటి స్థితిలోకి వెళ్ళిపోయాడు. ఎందుకంటే కన్ను మిన్ను కానరాని స్థితి అంటారు కదా, మనిషికి గురువుకి భగవంతుడికి ఇవ్వాల్సినటువంటి విలువ కూడా ఇవ్వకుండా అంతా నాదే, నేను చేస్తేనే సర్వం అవుతుంది అనేటువంటి దాన్నే మదగర్వం అంటారు. ఇంద్రుడికి కొంత వ్యాపించడంతో మధ్యం మత్తు ఉన్నటువంటి ఇంద్రుడు ఆ యొక్క ఐరావతాన్ని ఎక్కి ఆకాశ వీధిలో వెళుతూ ఉండగా మహర్షి సాక్షాత్తు విష్ణు వైకుంఠానికి వెళ్లి స్వామివారి పాదాల దగ్గర ఉన్నటువంటి కలువ మాలను స్వామివారు అనుగ్రహిస్తే కళ్ళగద్దుకుని తీసుకొచ్చారు ఋషుల యొక్క బుద్ధి ఎలా ఉంటుందయ్యా అంటే ఎంతసేపు కూడా లోకక్షేమం కోసం ఆలోచిస్తూ ఉంటారు, లోకం కోసం ఆలోచిస్తూ ఉంటారు. అటువంటి లోకక్షేమం కోసం ఆలోచించిన ఋషులు ఏం చేస్తారయ్యా అంటే లోకాన్ని పాలించేటటువంటి వాళ్ళని ఎప్పుడు ఆశీర్వదిస్తూ ఉంటారు. అటువంటి లోకాన్ని పాలించేటువంటి వాడు ఇంద్రుడు కనపడగానే ఇంద్రుడిని మేము ఆశీర్వదిస్తే లోకం అంతా కూడా క్షేమంగా ఉంటుంది అని భావన చేసి ఆ యొక్క మహర్షి ఆశీర్వాదం అంటే భగవంతుడి యొక్క అనుగ్రహమే. ఆ భగవంతుని అనుగ్రహం పుష్పాల రూపంలో నా చేతుల్లో ఉంది కదా, ఇంద్రుడికి ఇద్దాము అని చెప్పేసి, ఓ ఇంద్ర, ఇదిగో స్వామివారి యొక్క అర్చించినటువంటి పుష్పమాల, నీవు దీన్ని స్వీకరించి ఆ అనుగ్రహాన్ని పొందు అని చెప్పి ఋషుల వారు ఇచ్చారు ఇంద్రుడికి. ఇంద్రుడు ఆ యొక్క పుష్పమాలని కింద పైన చూసి స్వర్గలోకంలో బంగారు పుష్పాలే ఉంటాయి, ఇలాంటి లౌకికమైన పుష్పాలు నాకెందుకు అని చెప్పేసి ఆ ఐరావతం మీద పడేసినటువంటి ఇంద్రుడు ఆ ఐరావతం రాజుకే గర్వం ఎక్కువ అంటే రాజు కింద సైనికులు ఇంకెంత గర్వం ఉంటుంది, రాజు కన్నా ఎక్కువ ఉంటుంది. అదే రీతిగా ఆ యొక్క ఐరావత శిరస్సు మీద వేసినటువంటి కలువ మాలను తీసి కింద పడేసి తొక్కింది. తొక్కగానే భగవద్ అనుగ్రహం పోవడంతో పాటు తనకున్న